వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లిని తీసుకువెళ్తూ పాపారాయుడు తనని కొట్టి ఎవరో తీసుకువెళ్లారని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు జేడీకేడీకి చెప్పడంతో జేడీకేడీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఇదేంది, ఈ జగదాత్రి జేడీకేడీకి కంప్లైంట్ ఇచ్చింది, త్వరగా శ్రీవల్లిని ముంబైకి అమ్మేయాలి, అప్పుడే కదా నా సెల్లెలు పరువు ప్రతిష్ట భంగం కలగకుండా ఉంటుంది, ఇప్పుడు ఎలా అని చెప్పి ఇటువైపు పాపారాయుడు ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా దివ్యాంకకి శ్రీవల్లి ఎవరు అన్న నిజం తెలిసిపోతుంది కదా. పాపారాయుడు ఫోన్లో మాట్లాడుతున్నదంతా వీడియో తీసుకొని సుధాకర్ అక్రమ సంబంధమే ఈ శ్రీవల్లి, ఈ రహస్యాన్ని ఆ ఇంట్లో అందరూ దాచేస్తున్నారు, అంటే ఈ రహస్యాన్ని నేను బట్టబయలు చేస్తాను, అప్పుడు వజ్రపాటి కౌశికితోనే కాదు వజ్రపాటి కుటుంబం మొత్తం పరువు పోతుంది, ఈ దివ్యాంక అంటే ఏంటి అన్నది ఈరోజు మీకు సినిమా చూపిస్తాను అని చెప్పి ఇక దివ్యాంక తన ప్లాన్లో భాగంగా ఇటువైపు పాపారాయుణ్ణి తను ఫాలో అవుతూ తను చేసిన డ్రామానంతా కరెక్ట్గా తెలుసుకొని ఆ రౌడీలు శ్రీవల్లిని తీసుకువెళ్తూ ఉంటే దాని వెనకాల తన మనుషుల్ని ఫాలో చేయిస్తూ ఉంటుంది దివ్యాంక. జేడీకేడీ అలాగే సింధు, రమ్య అందరూ ఇక రౌడీలు శ్రీవల్లిని తీసుకువెళ్తూ ఉంటే ఇక తన కార్ నెంబర్ని అలాగే ఆ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసి కార్ని ఆపేస్తారు. ఇక జేడీకేడీ రంగంలోకి దిగి మర్యాదగా శ్రీవల్లిని వదిలి వెళ్ళండి అనగానే లేదు లేదు, మీరు వచ్చేస్తారని మాకు తెలిసే మేము మా ప్లాన్లో ఉన్నాం జేడీ అని చెప్పి ఇక రౌడీలు ఇంకొంతమంది రౌడీలతో ఇక మొత్తం జేడీకేడిని చుట్టేస్తారు. జేడీకేడికి ఏం అర్థం కాదు, మర్యాదగా శ్రీవల్లిని వదిలి వెళ్ళిపోండి అని అంటుంది. శ్రీవల్లి ప్రాణాలు కావాలి అంటే మీరు మమ్మల్ని చంపకూడదు, అలాగే ముందు శ్రీవల్లి ప్రాణాలను తీసేస్తాము అని చెప్పి పాపారాయుడు చెప్పినట్టే ఆ రౌడీలు శ్రీవల్లిని చంపడానికి రెడీ అవుతూ ఉంటారు. జేడీకేడికి ఏమీ అర్థం కాదు, ఇప్పుడు ఎలా శ్రీవల్లిని కాపాడాలి, అలాగే దీని వెనకాల ఆ పాపారాయుడిని కూడా పట్టుకుని జైలుకు పంపించాలి కేదార్, అందుకే మనం జాగ్రత్తగా అడుగులు వేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది జేడీ. ఇక సింధు మేడం నేను వెళ్తాను అనగానే సింధు ఇక్కడ జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఆ రౌడీలని కొంతమంది రౌడీలు వచ్చి చితక్కొట్టి శ్రీవల్లిని తీసుకువెళ్తూ ఉంటారు. ఇదేంటి, ఈ బాబాయ్ ఇంత ప్లాన్ వేశాడు అంటే ఇప్పుడు శ్రీవల్లిని ప్రాణాలతో తీసుకువెళ్తున్నారు, ఇప్పుడు ఆ కార్ని చేర్చేద్దాము అని చెప్పి జేడీకేడీ టీం ఇక ఇంకొక కార్ని ఫాలో అవుతూ ఉంటుంది. అది సిటీలోకి వెళ్తుంది దాత్రి, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ వైపు వెళ్తుంది, అంటే వాళ్ళు శ్రీవల్లిని కాపాడారా అనగానే ఏమో, ఒకవేళ వీళ్ళ వాళ్ళే అంటే పాపారాయుడు బాబాయ్ వాళ్ళే అయితే హైదరాబాద్ తీసుకురారు, అంటే శ్రీవల్లిని సేవ్ చేస్తున్నట్టున్నారు, మనం వెంటనే ఆ కార్ని త్వరగా పట్టుకొని దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక ఆ కార్ని ఫాలో అవుతుంటారు. దానిలో మనుషులు దివ్యాంక మనుషులు ఇక శ్రీవల్లిని ఖచ్చితంగా మీడియా ముందు పెట్టి వజ్రపాటి కుటుంబం పరువు తీయాలని దివ్యాంక చాలా పెద్ద ప్లాన్నే చేసేస్తుంది. ఇక హైదరాబాద్లో దివ్యాంక ఉన్న ఛానల్ దగ్గరికి తీసుకురావడంతో ఒక్కసారిగా జేడీకేడీ రమ్య సింధు ఉలిక్కి పడతారు. అక్క మేడం వాళ్ళు మంచి పనే చేస్తున్నారు, అది దివ్యాంక న్యూస్ ఛానల్ అనగానే ఏంటి కేదార్, దివ్యాంక న్యూస్ ఛానల్కి శ్రీవల్లిని తీసుకొచ్చింది అంటే ఏదో చేస్తున్నట్లు లెక్క అనగానే అవును జేడీ, ఖచ్చితంగా తనకేదో తెలిసింది అనగానే ఏం తెలుసుంటుంది అని చెప్పి అంటారు. ఏం తెలిసింది అన్నది మనకి తెలీదు, కానీ శ్రీవల్లి ప్రాణాలతో ఉంది, అదిగో అత్తయ్య ఆ నిషి యువరాజ్ చేసిన పనికి ఇప్పుడు ఇంటి పరువే బజారుకొచ్చేస్తుంది, ఆ దివ్యాంకికి ఖచ్చితంగా నిజాలు తెలుసు, పద త్వరగా తనేం చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక దివ్యాంక స్టూడియోలోకి వస్తారు. ఆ జేడీకేడీ నమస్తే అని అంటుంది. చెప్పు, ఇప్పుడు శ్రీవల్లిని కాపాడి మీరు తీసుకొచ్చారు కదా అనగానే అవును జేడీ, శ్రీవల్లిని కాపాడాము, ఎందుకంటే తను చాలా సేఫ్గా ఉండాలి అని అంటుంది దివ్యాంక. ఇక సేఫ్గా ఉంది కదా, వాళ్ళ ఇంట్లో తన్ని అప్పగిస్తాము అనగానే అలా ఎలా కుదురుతుంది, నేను తన్ని సేఫ్ చేశాను అంటే ఖచ్చితంగా తన గురించి బయటికి తెలియాలి అని అంటుంది దివ్యాంక. ఏం తెలియాలి అని అంటారు కేదార్. మీకేం సంబంధం, ఎందుకంటే శ్రీవల్లి విషయంలో అక్కడున్న పాపారాయుడు అనే వ్యక్తి
తనని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు. దీని వెనకాల ఏంటి అన్నది మా న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పి మీకు అప్పగిస్తాం అనగానే నాకు అర్థమైంది. తనకి నిజం తెలుసు కేడి అని అంటుంది జగదాత్రి. ఇక శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. నిజంగా నన్ను వాళ్ళు చంపేస్తేనే బాగుంటుందేమో. నాకు ఈ కష్టాలు అవసరం లేదు. నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కష్టాలు తప్పించి అని చెప్పి ఏడుస్తూ ఉంటే కేదార్ జేడీకి చాలా బాధ అనిపిస్తుంది. నా చెల్లి లాంటి శ్రీవల్లి చాలా బాధపడుతుంది జేడీ. నేనేం చేయలేకపోతున్నాను, తను ప్రాణాలతో ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటువైపు సింధు మాత్రం అవును, ఆ అమ్మాయిని వాళ్ళు ఏదో చేస్తారు అనుకున్నారు. ఈ మేడం దివ్యాంక మేడం చక్కగా తన్ని కాపాడారు. మీరు మీడియాకి అసలు నిజాలు చెప్పండి. మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కూడా బట్టబయలు చేయండి. మేము వాళ్ళని అరెస్ట్ చేస్తాము. ఇంకో ఆడపిల్లని ఇలా చేయకుండా వాళ్ళకి చాలా పెద్ద శిక్షలు ఉంటాయి అని అంటుంది సింధు. అయ్యో సింధు, నువ్వు నీతి నిజాయితీగా మాట్లాడుతున్నావు. ఆ దివ్యాంక మామయ్య గారి పరువు తీయాలని శ్రీవల్లిని కాపాడింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటుంది. దాత్రి, ఏం చేయాలి అని ఆలోచించే కంటే మనం దివ్యాంక గురించే ఎక్కువగా ఫోకస్ చేయాలి. తన టార్గెట్ ఏంటి, తన దగ్గర ఏ వీడియో ఉంది అన్నదే తెలుసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు కేదార్. ఇది ఇలా ఉండగా ఆదిలక్ష్మి ఇంటికి వస్తుంది. ఏందమ్మే, ఇప్పుడు దెబ్బ తగిలిందా? బాగుందా? ఇప్పుడు నీ ప్రాణం ఎలాగుంది అనగానే, చి, మీరు మనుషులేనా? నిజం చెప్పాలంటే మీలో ఎవరు నా మీద కక్ష పెట్టుకొని నన్ను తోసేస్తారా? కౌశికి రాని అప్పుడు మీరెవరు తోశారు అన్నది మీకు మీరే చెప్పాలి బయటికి అనగానే, ఏంటి బెదిరిస్తున్నారా ఏంటి అని అంటుంది నిషి. బెదిరించడం కాదు, నిజం చెప్తాను. ఇప్పటిదాకా ఈ ఆదిలక్ష్మి చిన్న చిన్న పనులే చేసింది. మీరేం చేస్తున్నారు అన్నది తెలుసుకొని అది బయట పెడతాను. చూడు వైజయంతి, నువ్వు ఈ ఇంట్లో కోడలివే, కానీ కౌశికి సొమ్ముతోనే ఈ ఇల్లు నడుస్తుందని నాకు బాగా తెలుసు అనగానే, ఎక్కువగా మాట్లాడద్దు హమీ. ఆదిలక్ష్మి, కౌశికి నీ కోడలు, మీరు చక్కగా చూసుకోలేదు కాబట్టి పుట్టింట్లో పడి ఉండాది అని చెప్పి అంటూ ఉంటుంది వైజయంతి. ఓ, కౌశికి నాన్న ఆస్తి కౌశికి ఆస్తే మీరే ఇంట్లో పడి తింటున్నారు అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి. ఇంతలో ఇక కౌశికి అలాగే సుధాకర్ ఇంటికి చేరుకుంటారు. ఎప్పుడు ఈ గొడవేంటి అత్తయ్య, నిజం చెప్పాలి అంటే అనగానే, చూసావా, నా గురించి నీకేమీ అవసరం లేదు, నా దెబ్బ చూసావా అని అంటుంది ఆదిలక్ష్మి. అయ్యో, ఏమైంది అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటారు. అమ్మ చెల్లమ్మ, ఏమైంది? జాగ్రత్తగా ఉండొచ్చు కదా. జగదాత్రి కేదార్ ఎక్కడికి వెళ్ళారు? మీకు ఏదైనా అవసరమైతే వాళ్ళని చూసుకోమన్నాను కదా అని అంటుంది కౌశికి. నువ్వు చూసుకోమంటావు, ఇదిగో సంపాదించడం కోసం మగరాయిల్లాగా పిల్లల్ని కూడా ఇలా కప్పగిచ్చేసి వెళ్ళిపోతున్నావు. ఏ రోజైనా వీళ్ళు ఆ పిల్లల్ని చక్కగా చూశారా? అలాగే పిల్లల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఎందుకంటే ఆస్తి నీ దగ్గర ఉంది, నీ పిల్లలు ఆస్తికి వారసులవుతారని వీళ్ళిద్దరూ ఏదైనా చేస్తారు. ఈ వైజయంతి, నిషి, ఈ యువరాజ్ కాలంతకులు అని అంటూ ఉంటుంది. అమ్మి, ఏంటి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అనగానే, పిన్ని మీరు ఆగండి, ఏమైంది అత్తయ్య అని అంటుంది. జరిగిందంతా చెప్తుంది. నిజంగా అనాముకులు అనుకున్నా ఆ జగదాత్రి కేదార్ ఎంతో మేలు. నన్ను జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళకి అర్జెంటుగా ఏదో పనుందని ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి. అవునా అమ్మ చెల్లమ్మ, నువ్వు బాధపడకు అని చెప్పి పాపం సుధాకర్ తన్ని వారాదిస్తూ ఉంటారు. ఇక కౌశికి అంటుంది, పిన్ని, నిషి, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. నిజంగా అత్తయ్య పెద్దవారు, తను ఏదైనా చిన్న తప్పు చేస్తే క్షమించాలి, తనకి అర్థమయ్యేటట్టు సర్ది చెప్పాలి. ఇలా తన విషయంలో మీరు ఎందుకు చేశారు అన్నది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ చేస్తే నేను ఊరుకోను అని అంటుంది. వదిన, ఆవిడ మాటలు నమ్ముతావేంటి అనగానే, చూడు నిషి, ఒక మనిషి కావాలని ఎప్పుడూ పడిపోరు. వెనక నుండి గట్టిగా బలంగా తన్ని తోశారని తను పదే పదే చెప్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్లో అసలు నిజం తెలుసుకుంటాను. అప్పుడు ఎవరు తోశారు అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది కదా అనగానే, అమ్మో ఇప్పుడు ఎలా అంటే వదినా అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు నిషి, నువ్వు చేస్తున్న పని నీకు అర్థమైతే బాగుంటుంది. అత్తయ్య, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అనగానే, ఎందుకు ప్రశాంతంగా ఉండాలి? నేను ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేస్తాను అని చెప్పి అనగానే ఇంతలో టీవీ పెడతారు యువరాజ్. నిషి, అమ్మ, ఈవిడి
హాల్లో కూర్చొని ఏదేదో అక్కకి నూరిపోస్తుంది. అందుకే టీవీ ఆన్ చేశాను. టీవీలో న్యూస్ పెడతాను. అప్పుడు ఆవిడేం చెప్పినా మనకేం వినిపించదు. పైగా మనం పట్టించుకోవటం లేదు కాబట్టి తనే ఆపేస్తుంది అని చెప్పి యువరాజ్ టీవీ ఆన్ చేస్తారు. ఇక యువరాజ్ టీవీ ఆన్ చేయగానే టీవీ న్యూస్ ఛానల్లో పెద్ద హెడ్లైన్స్. ఇక్కడ వజ్రపాటి కుటుంబం నీతి నిజాయితీ పరువు ప్రతిష్ట అనుకునే వజ్రపాటి ఇంటి పరువుని ఇప్పుడు నేను ఎలా బయట పెడతానో చూడండి. ఈ అమ్మాయి శ్రీవల్లి అని చెప్పి శ్రీవల్లిని మీడియా ముందు పెడుతుంది దివ్యాంక. ఒక్కసారిగా సుధాకర్, అలాగే వైజయంతి, నిషి, యువరాజ్, ఇటువైపు కౌశికి షాక్ అవుతారు. శ్రీవల్లి అక్కడ ఉందేంటి పిన్ని అనగానే, హమి ఏదో జరుగుండాది. మా అన్న ఈ అమ్మికి దొరికిపోయి ఉండాడా ఏంటి అనగానే, అవునత్తయ్య, దివ్యాంక ఖచ్చితంగా శ్రీవల్లిని కాపాడేసింది. ఇప్పుడు అసలు గుట్టు కూడా తెలుసుకున్నట్టుంది. ఇప్పుడెలా అత్తయ్య అనగానే, ఛా, ఇక్కడే ఈ ఆదిలక్ష్మికి అలాగే అదిగో ఆయన విషయము నా విషయము మీడియా ముందు బయటపడుతుండాది. నేను ప్రాణాలతో ఉండాలంటేనే బాధేస్తుంది అనగానే, అమ్మా నువ్వు తప్పు చేయలేదు కదా, ఇప్పుడు ఆ న్యూస్ని అని చెప్పి జేడి కేడి ఇద్దరూ శ్రీవల్లి విషయంలో జగదాత్రి ఇచ్చిన కంప్లైంట్ ద్వారా కేసుతో ముందుకు వెళ్లారు. కానీ దానికంటే ముందు నేను ఒక ప్లేస్లో ఆగడంతో ఇటు అటు చూసేసరికి ఈ శ్రీవల్లిని పాపారాయుడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు. అలాగే తను ఫోన్లో ఏం మాట్లాడుతున్నాడు అన్నది ఒకసారి మీరే వినండి అని చెప్పి పాపారాయుడు ఫోన్లో మాట్లాడిన వీడియో తీసిన దంతా మీడియా ముందు పెడుతుంది. ఇక ఆ విషయం విన్న సుధాకర్, కౌశి షాక్ అవుతారు. ఇక ఇదేంటి కౌశికి అంటే ఆ శ్రీవల్లి అక్రమగా పుట్టిన అమ్మాయ అని అంటుంది ఆదిలక్ష్మి. అత్తయ్య ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంది. నేను వెళ్ళను అని అంటుంది ఆదిలక్ష్మి. ఇక అక్రమ సంబంధం వజ్రపాటి సుధాకర్ తప్పు చేసి ఆ తప్పుని సరిదిద్దడం కోసం ఇంటిల్లపాది తమ తప్పులు బయట పడనివ్వకుండా ఈ అమ్మాయిని కాముగా చంపేయాలని వైజయంతి అన్న పాపారాయుడితో బేరం కుదుర్చుకొని ఇక తన ప్రాణాలు తీయాలని మాట్లాడుకున్నారు. నాది పెద్ద న్యూస్ ఛానల్, నీతి నిజాయితీ గల న్యూస్ ఛానల్. అందుకే ఆ కుటుంబం నుండి నాకు బెదిరింపు కాల్స్ వచ్చినా నేను మీడియా ముందు బయట పెట్టేస్తున్నాను. ఇంతకీ ఆ సుధాకర్ అక్రమ సంబంధమైన ఈ శ్రీవల్లి ఎవరి కూతురు అంటే తను అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకున్నాడు, ఆ విషయం తెలిసి ఇంటిలో పది ఎందుకు దాస్తున్నారు, ఈ అమ్మాయిని ఆ ఇంట్లో పని మనిషిగా పెట్టుకొని ఈ అమ్మాయిని నరకం చూపిస్తున్నారు అని చెప్పి ఇక దివ్యాంక కుండా బద్దలు కొట్టేస్తుంది. జేడీకేడిని కూడా చూపిస్తూ ఉంటే ఇక తలదించుకుంటారు ఇటువైపు సుధాకర్ ఫ్యామిలీ. అర్థమైంది, ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళే ఉన్నారు అని చెప్పి ఆదిలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమ్మ కౌశికి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అనగానే, పిన్ని చేసిన తప్పుకి మీరెందుకు చనిపోవాలి బాబాయ్ అని అంటుంది. ఏందమ్మి నేను తప్పు చేయడం ఏంటి అనగానే, పిన్ని మీరు నాకు అమ్మ లాంటివారు. మీరు పెళ్లి కాకముందు చేసిన తప్పుని మేమందరం సరిదిద్దాలనుకున్నాము. కానీ ఇప్పుడు శ్రీవల్లి విషయంలో ఏం జరిగింది అనగానే, వదిన దీనికి కారణం ఆ జగదాత్రినే. ఎందుకంటే బాబాయ్ కూల్గా వచ్చి శ్రీవల్లిని చక్కగా వాళ్ళ ఊరు తీసుకువెళ్ళి ప్రశాంతంగా ఉంచాలనుకున్నాడు. కానీ జగదాత్రి జేడీకేడికి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళ వల్ల పరువులు పోతున్నాయి అని అంటూ ఉంటుంది. ఛా, శ్రీవల్లిని ఇప్పుడు ఆ దివ్యాంక తన చేతిలో పెట్టుకొని టీవీలో న్యూస్ చూపిస్తుంది అని చెప్పి పాపం కౌశికి అంటూ ఉంటే ఇక జేడీకేడి బాధగా అక్కడి నుండి శ్రీవల్లిని బయటికి తీసుకొస్తారు. ఇక జేడీకేడి ఇక శ్రీవల్లిని సింధుకిచ్చి వాళ్ళింటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళమంటారు. ఇక శ్రీవల్లిని ఇంటికి తీసుకొస్తుంది సింధు. ఇక సింధు సుధాకర్ దగ్గరికి వెళ్ళి, చూడండి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. కానీ మీరు ఈ ఇంట్లో ఈ అమ్మాయిని ఇంత టార్చర్ పెడతారా? ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి బాగుంది కాబట్టి సరిపోయింది అని చెప్పి సింధు వెళ్తూ ఉంటుంది. ఇక జేడీకేడి జగదాత్రి కేదార్ లాగా ఇక మారి ఇంటికి వస్తారు. జగదాత్రి కేదార్ ఇంటికి వచ్చేసరికి కౌశికి కోపంగా జగదాత్రి చెంప పగలగొడుతుంది. వదిన అనగానే, ఎందుకు ఎందుకు జగదాత్రి, అన్ని నిజాలు అందరికీ తెలుసు. కానీ శ్రీవల్లి విషయంలో నీకు ఎవరు కంప్లైంట్ ఇవ్వమన్నారు? అలాగే ఇక్కడ జరిగిందేదైనా నాకు చెప్పి నువ్వు ముందుగా నన్ను అప్రోచ్ అయ్యాకే
చెయ్యాలి కదా అనగానే, అది కాదు వదినా, అక్క అది కాదు అనగానే, నువ్వాగు కేదార్, నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ జేడీకేడీకి శ్రీవల్లి విషయంలో చెప్పావు? నిజంగా నువ్వు పాపారాయుడు బాబాయ్ తీసుకువెళ్తూ ఉంటే నాకు ఫోన్ చేయాలి. శ్రీవల్లికి ఇష్టం లేకుండా తీసుకెళ్తే నిన్ను ఊరుకోనని మామయ్యకి చెప్పేదాన్ని అని చెప్పి అనగానే, వదినా అది కాదు అనేలోపు, ఇంకా ఈ అమ్మిని ఇంట్లో ఉండి ముద్దు చేస్తున్నావేంది, వీళ్ళిద్దరిని గెంటే అనగానే, అత్తయ్య, నిషి, యువరాజ్, మీరు చేసిన పాపాన్ని దాచేసి నా మీద ఇస్తున్నారు. వదిన, మీరు కొట్టినందుకు నాకు బాధ కాలేదు. ఎందుకంటే ఈ ఇంటి పరువు పోయింది. ఇప్పుడు అసలు నిజాలు ఆ దివ్యాంక బయట పెడుతుంది. ఎందుకంటే నేను ఇంటికి వచ్చాను. ఆదిలక్ష్మి పిన్నిగారు గాయపడడంతో ఇద్దరం వెళ్ళేసరికి నిషి, యువరాజ్ అలాగే అత్తయ్య గారు ముగ్గురు శ్రీవల్లిని మావయ్య గారికి అప్పగించారు. తను కిడ్నాప్ డ్రామా చేశాడు. కానీ ఇక్కడ శ్రీవల్లి విషయంలో వీళ్ళు మనం ఎవ్వరూ లేకుండా, ఇంట్లో ఎవరూ రాకుండా చూసుకొని ఎందుకు అప్పగించారు? ఒక ఆడపిల్ల జీవితం అంతగా కిందికి దించాలా అని అంటుంది. కౌశికి ఒక్కసారిగా కుప్పకొలుతుంది. ఈ ఇంటి పరువు విషయంలో ఇంతగా మీరు ఆలోచిస్తున్నారు. మరి శ్రీవల్లి ప్రాణాలు పోతే అప్పుడు ఈ ఇంటిలో 10 ఏడవాలి కదా అని అంటుంది జగదాత్రి. ఇక జగదాత్రి మాటలకి సుధాకర్ అలాగే కేదార్ ఇటువైపు కౌశికి బాధ అనిపిస్తుంది. ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.